హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైక్ కూడా ఒక సపోర్టర్ లెక్క ఫీల్ అవుతాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఇంకా వీడియోస్ని లైక్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు ఫుల్ డే ఎలా గడిచింది, ఎలా చేసుకున్నాను అని చెప్పి మొత్తం వీడియో అయితే తీసానమాట. ఇంకా కొంతమంది అడుగుతున్నారు నన్ను కమెంట్స్లో, మీరు ఫుల్ డే ఎలా మేనేజ్ చేస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపుకోవడం, ఉదయం పూజ, ఇంకా ఇంట్లో పనులు అవి ఎలా మేనేజ్ చేస్తారు, ఫుల్ వీడియో ఒకటి తీసి పెట్టండి అని చెప్పి. మ్యాక్సిమం మన ఛానల్లో అన్నీ కూడా డైలీ రొటీన్సే ఉంటాయండి. నేను మ్యాక్సిమం అన్ని వీడియోస్ డైలీ రొటీన్సే పెడుతూ ఉంటాను. ఇంకా ఏమైనా ఉంటే వంటలు అవి చేస్తూ ఉంటాను అనమాట. సింపుల్గా ఉండే వంటలన్నీ చేసి షార్ట్స్లో పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ అన్నీ కూడా డైలీ రొటీనే ఉంటాయి. ఇంకా నా కంటెంట్ కూడా అదేనండి. నా డైలీ రొటీనే నేను వీడియోలా తీసి పెడుతున్నాను. ఫస్ట్ నుంచి అది ఇష్టపడే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు అంటే కొంతమంది అనమాట, అందరూ కాదండి. ఇప్పుడు కూడా చాలామంది నా రొటీన్ని ఇష్టపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది ఒక 5%, 100%లో 5% కూడా కాదు, ఒక 2% ఉంటారంతే. నీ వీడియోల వల్ల ఉపయోగం ఏంటి, యూజ్ ఏమన్నా ఉందా, ఎందుకు చేస్తున్నావు వీడియోస్ అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. దీంట్లో యూజ్ ఉందా యూజ్ లేదా అనేది చూసే వాళ్ళకి, నా ఛానల్ ఇష్టపడి చూసే వాళ్ళకి తెలుస్తుంది. నా పని నచ్చి నా పద్ధతి నచ్చే వాళ్ళు ఫాలో అవుతారు, ఇలా ఉండడానికి ఇలా చేసుకోవడానికి. అలా నేను ఏదో పెద్ద గొప్పగా చేసేస్తున్నానని కాదు. మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ నాకన్నా ఎక్కువ పనే చేసుకుంటారు ఇంట్లో. నేను నార్మల్గా చెప్తున్నానంతే. ఇంకా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, అక్క మీ రొటీన్ నాతో షేర్ చేయండి, నేను కూడా పిల్లలతో నాకు అసలు టైం కుదరట్లేదు, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి కామెంట్ చేశారనమాట. నేనైతే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకా సాయంత్రం వరకు నా టైం ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా శుక్రవారం రోజు కదా అది. ఇంకా ఆ రోజు పూజ ఉంటుంది. ఇంకా కొంచెం హడావిడిగానే ఉంటుందండి. నేను ఉదయం 4 గంటలకు లేస్తాను. నేను టైంతో సహా చూపిద్దాము అనుకున్నాను, అస్సలు కుదరలేదనమాట. లేవడమే హడావిడిగా పని చేసుకుంటాను అనమాట. అందుకని టైం అది చూపించడం మర్చిపోయాను. ఈసారి మళ్ళీ వ్లాగ్ తీసేటప్పుడు టైంతో సహా అన్నీ మెన్షన్ చేస్తాను మీకు. ఇంకా ఆ రోజు శుక్రవారం కాబట్టి ఉదయం 4 గంటలకి లేచాను. శుక్రవారం అనే కాదండి, శుక్రవారం ఒకటి, సోమవారం ఒకటి, శనివారం ఒకటి నేను పూజ చేసుకుంటాను అనమాట ఇంట్లో. అందుకని చెప్పి ఉదయం కొంచెం తొందరగానే లేస్తాను. నాకు కొంచెం టైం పడుతుంది పూజ దగ్గర. అది ఎక్కువసేపు కూర్చొని అలా మనశ్శాంతిగా పూజ చేసుకుంటాను. అందుకని చెప్పి ఒక గంట ముందు లేస్తే మనకి పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా నేనైతే ఉదయం 4 గంటలకి లేచాను. లేచిన వెంటనే ఇంకా ఇల్లు లోపల బయట అంతా కూడా శుభ్రం చేసేసుకుంటాను. లోపల బయట అంటే బయట పెద్ద పని ఉండదండి. నేను ముందు రోజే మొత్తం ఈది వాకిలితో సహా కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసుకుని శుభ్రం చేసుకుంటాను. తులసమ్మ దగ్గర మాత్రం శుభ్రం చేసుకుంటాను. ఇంకా దొడ్డి గుమ్మం దగ్గర, ఈది గుమ్మం దగ్గర కూడా శుభ్రం చేసుకుంటాను అనమాట. ఇంకా లోపలంతా శుభ్రం చేసేసుకుని స్నానం చేసేటప్పటికి 5 అవుతుంది. ఒక గంట టైం పడుతుంది నాకు. 5 అయ్యేటప్పటికి స్నానం అయితే అయిపోతుంది. ఇంకా రెడీ అయ్యేటప్పటికి ఒక పావు గంట, 5:15 కల్లా నేనైతే రెడీ అయిపోతానండి. ఇంకా తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఫస్ట్ దేవుడి గది అంతా శుభ్రం చేసుకుంటాను. తుడిచేసుకొని ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ ఒక పక్కన పెట్టుకొని వంటగదిలోకి వచ్చి కాళ్ళకి పసుపు రాసేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా శుక్రవారం కదా, ఫస్ట్ లక్కోడికి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే నీళ్ళు తెచ్చేసుకుంటానండి. బిందెతో మోటార్ వేసి ఫ్రెష్గా ఏ రోజు నీళ్ళు ఆ రోజే తెచ్చుకుంటాను. ముందు రోజు నీళ్ళు అవి వాడను. నాకు అనుకూలంగా ఉంది కాబట్టి, అందరికీ అనుకూలంగా ఉండదు. కొంతమందికి వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి కాబట్టి ఎవరిష్టం వాళ్ళదండి. నాకు మోటార్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏ రోజు నీళ్ళు ఆ రోజు తెచ్చుకుంటాను. అలా అని బిందులో వాటర్ అంతా వేస్ట్ చేయను, మొక్కల్లో వేస్తానన్నమాట. ఇంకా నీళ్ళు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే బియ్యాన్ని శుభ్రం చేసేసుకొని కడిగేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటానండి. అదే కుక్కర్లో పప్పు కూడా పెట్టేస్తాను. శుక్రవారం మ్యాక్సిమం పప్పే వండుతాను. లక్కోడికి కూడా ఈజీగా అయిపోతుంది కదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పి. ఇంకా పప్పు అలాగే టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసేసి పప్పు ఇంకా
రైస్ కూడా ఒకటే కుక్కర్లో పెట్టేశాను. విజిల్స్ వేసేస్తే 2 ఒకసారి ఉడికిపోతాయి కదా అని చెప్పి. ఇంకా ఇంకో పక్క ఖాళీగా ఉంటే పాలు పెట్టేసుకుంటాను. ఆ టైంకి అయితే పాలు రాలేదండి. అందుకని చెప్పి మిక్సీలో అయితే పిండి ఆడేసుకున్నాను. నేనైతే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టుకుంటాను. ఇంకా ఆ రోజైతే అల్లం పునుకులు వేద్దాం కదా అని చెప్పి ముందు రోజు నైటే నేను మినపగుళ్ళు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా దాంట్లోకి అల్లం, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి చిన్న మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చపచ్చగా ఆడుకొని ఆ పిండిలో కలిపేసుకున్నానండి. అంతేనండి, అల్లం పునుకులు వేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గానే అయిపోతాయి. ఇంకా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పాలు వచ్చేసే ఆ టైంకి పాలైతే గ్యాస్ మీద పెట్టేసుకొని ఇంకా దేవుడికి పువ్వులు అయితే కోసుకొని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకొని అప్పుడు గడపమ్మనైతే పూజించుకున్నాను అనమాట. ఇంకో పక్క ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకొని పునుకులు వేద్దాం కదా అని చెప్పి సిమ్లో పెట్టేసి ఆయిల్ కాగేలోపు గడపమ్మనైతే పూజించుకున్నాను. ఇక్కడ చాలామంది కామెంట్ చేస్తున్నారు గడపని బయట నుంచి పూజించకూడదు అని చెప్పి. నేను బయట నుంచి లోపల నుంచి కూడా పూజించుకుంటానండి. ఈది గడపకైతే బయట నుంచి పసుపు కుంకుమ పెట్టుకుంటాను. అదే దొడ్డు వైపు గడపకైతే లోపల నుంచి పసుపు కుంకుమ పెట్టుకుంటాను అనమాట. నేను విన్నదాని ప్రకారం బయట నుంచే రాయాలి గడపకి పసుపు అని చెప్పి విన్నాను చిర్రావూరి గారు చెప్తే. అది ఎంతవరకు ఏంటి అనేది తెలీదు. పండితులు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను పాటిస్తాను. ఇంకా గడపమ్మని పూజించుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఈలోపు ఆయిల్ కూడా కాగిపోయింది. అమ్మవారికి ప్రసాదం అయితే వండేస్తున్నాను అనమాట. పునుకుల్లాగా వేసేసుకోవడమేనండి. మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పునుకుల్లాగా వేసేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క పాలైతే కాగుతున్నాయి. నేనైతే పూజ చేసుకుంటాను. అప్పటికి టైం ఎంత అయింది అంటే 6:15 అయిందండి. 6:15 అయిందనమాట. నేను దేవుడి దగ్గర కరెక్ట్గా పూజ చేసుకోవడానికి కూర్చునే టైంకి 6:15 అయింది. నాకు పూజ చేసుకోవడానికి కరెక్ట్గా గంట టైం ఉందన్నమాట. 6:15 అయింది కదా, 7:30 వరకు నేనైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నం పప్పు కుక్కర్లో పెట్టేశాను. పప్పుకి ఇంకా తాలింపు వేస్తే సరిపోతుంది, పెద్ద పని ఏమీ లేదనమాట. ఇంకా టిఫిన్కి కూడా లక్కోడికి అమ్మవారికి ప్రసాదంగా పునుకులు వేశాను కదా, అమ్మవారికి వేసేసి తీసేసిన తర్వాత లక్కోడికి కూడా కొన్ని పునుకులు అయితే బ్రేక్ఫాస్ట్కి వేసి పక్కన పెట్టేశాను. అలా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి. చాలా చాలా ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాను. ఇంకా నేను ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరం, కనకధార, ఇంకా లలిత సహస్రనామాలు చదువుకుంటాను. వీలుని బట్టి అనమాట. మన జీవిత వర్ణన, లలిత చాలీస అయితే కంపల్సరీ చదువుకుంటాను. ఈ రెండు నాకు వీలుని బట్టి లలిత సహస్రనామాలు అయితే చదువుకుంటాను. లేకపోతే మొబైల్లో పెట్టుకుని అలా వింటూ పని చేసుకుంటాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కొంతమంది కమెంట్ పెడుతున్నారు ఇంట్లో పూజ కన్నా ముందు తులసమ్మ దగ్గర పూజ చేసుకుని అప్పుడు ఇంట్లో చేసుకోవాలి అని చెప్పి. నేనైతే ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నానండి. ఇంట్లో పూజ అయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను. ఎక్కడ ఉద్యాపన అక్కడే ఇచ్చుకుంటాను అనమాట. ఇంట్లో ఉద్యాపన ఇచ్చుకున్న తర్వాత అక్కడ హారతి ఇచ్చి పూజ కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చి తులసి పూజ అయితే చేసుకుంటాను. మా అత్తయ్య గారు ఇలాగే చేసేవారు, నేను కూడా ఇలాగే చేస్తున్నాను. ఎందుకంటే తులసమ్మ మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే లేదండి, ఆనవాయి లేదని చెప్పి తులసి పూజ అయితే చేసేవారు కాదు మా ఇంటి దగ్గర. నేను మా అత్తయ్య గారి ఇంటి దగ్గర వచ్చాకనే తులసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మా అత్తయ్య గారు ఇలాగే చేసేవారు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకునేవారు. నాకు కూడా అదే అలవాటు అయింది. ఇంకా అలా చేసుకుంటున్నాను. తులసి పూజ అయిపోయిన తర్వాత నేను రోజు శనికాలకు కూడా పూజ చేసుకుంటాను. సోమవారం ఇంకా శుక్రవారం శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేసుకుంటానండి. శివ పార్వతుల లెక్క అనుకుంటామన్నమాట. ఇది మా ఇంటి దగ్గర నుంచి అలవాటు. మా చిన్నమ్మ అలాగే చేసేది. ఇంకా నేను కూడా ఇక్కడ అదే ఫాలో అవుతూ ఉంటాను. మా అత్తయ్య గారు అయితే చేసేవారు కాదు. నేను పూజ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనైతే చేసుకుంటాను. మా ఇంటి దగ్గర అలవాటు కదా, అలా అలవాటు అయిందనమాట. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయింది. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే లక్కోడికి లంచ్ బాక్స్లోకి పప్పు తాలింపు వేసేసాను అనమాట. పప్పు పులుసు పెట్టానండి. కొంచెం పల్చగా కాకుండా చిక్కగా కాకుండా పప్పు పులుసు అయితే పెట్టానమాట. దాంట్లోకి 2 బెండకాయలు, 2 టమాటోలు, పచ్చిమిర్చి వేసి కుక్కర్లో పెట్టేశాను కదా, మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా దాన్ని ఒక మెదిపేసి తాలింపు వేసేసి కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుంటే మనకి పప్పు పులుసు అయితే రెడీ అయిపోతుందన్నమాట. కొంచెం సాంబార్ పొడి ఉంటే వేసాను, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి. కొంచెం చింతపండు పులుసు వేసాను కదా, ఒక 5 నిమిషాలు మరగనిస్తే మనకి పప్పు పులుసు అయితే బాగుంటుంది. ఇంకా తాలింపు వేసేసాను కాబట్టి సిమ్లో పెట్టేసి లక్కోడిని అయితే రెడీ చేస్తున్నాను.
లక్కోడికి స్నానం చేపించేసి రెడీ చేసేటప్పటికి కరెక్ట్గా 7:45 అయిందనమాట. అప్పటికైతే ఇంకా టిఫిన్ అది తినలేదు. ఇంకా నేనైతే జడలు వేస్తున్నాను. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా పిల్లల తలలో పేలు అయితే పట్టేస్తున్నాయండి. మా లక్కోడికి అయితే తల నిండా పేలు పట్టేసాయన్నమాట. అక్కడికి ఏలుదువాంతో దువ్వుతూనే ఉన్నాను. అవి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకో 2 తగిలించుకొని వస్తుంది. అవి నాకు కూడా ఎక్కించేస్తుంది అనమాట. నేను గోక్కోవడం సరిపోతుంది తలంతా. నేనంటే కొంచెం ఈ పేలి మందు అది ఉంటుంది కదా, అదన్నా పెట్టుకోవచ్చు. కానీ చిన్నపిల్ల కదా, అందుకని లెక్కోడికి అయితే ఏం పెట్టట్లేదు. నార్మల్గా అలా నాకు కనిపించిన వాటిని తీస్తూ ఉన్నాను. ఇంకా పేలుదువాంతో దువ్విన వాటికి వస్తూ ఉన్నాయన్నమాట. ఈ ప్రాబ్లం నేనే కాదు, ఆడపిల్లున్న ప్రతి తల్లి ఫేస్ చేస్తుంది. తప్పదు, జల్లు పెంచాలంటే ఇలాంటి వాటినన్నిటినీ భరించాలన్నమాట. ఇంకా మా లక్కోడికైతే ఇవాళ శుక్రవారం కదా, నేను నార్మల్గానే దువ్వేసి ఇంకా లక్కోడిని అయితే రెడీ చేస్తాను. పాలు అయితే చల్లారబెట్టేసి పాలు పట్టించేసి టిఫిన్ తినిపించేసి వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నారు. అప్పటికి టైం 8 అయిందనమాట. 8 అయ్యేటప్పటికి కరెక్ట్గా వ్యాన్ వచ్చేస్తుంది. ఇంకా పాలు తాగలేదని చెప్పి వ్యాన్ అయితే వెళ్ళిపోమని చెప్పాను. మళ్ళీ వంతుని మీదకి వస్తుంది అనమాట. అంటే ఇంకో ఊరెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ వెనక్కి వస్తుంది అనమాట. అప్పుడు ఎక్కించవచ్చు మనకి ఎప్పుడైనా లేట్ అయితే. అందుకని చెప్పి వెళ్ళిపోమని చెప్పాను, వంతుని మీదకి తీసుకొస్తారని చెప్పి. ఈలోపు పాలు అవి పట్టించేసి ఇంకా రెడీ చేసేసానమాట. లక్కోడిని అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారు. నేనైతే మా ఊరి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేసానండి. ప్రతి శుక్రవారం కూడా నేను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత లక్కోడిని అది స్కూల్కి పంపేసిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేస్తానమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళకముందే ఇంట్లో పూజ అయిపోయింది అనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ టైం ఉన్నట్టు ఉంటుందన్నమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటే నాకు దాదాపుగా 10-10:30 అయిపోయేదన్నమాట టిఫిన్ అది చేసేటప్పటికి. కానీ ఇప్పుడు అలా అవ్వట్లేదు. 8 కల్లా లక్కోడు స్కూల్కి వెళ్ళిపోతుంది. 8:30 కల్లా నాకు అన్ని పనులు అయిపోతున్నాయి అనమాట. తర్వాత చక్కబెట్టుకోవడం అలా అయిపోతుంది. 9 కల్లా మేము బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తున్నాము. అన్నీ టైం టు టైం జరుగుతున్నాయి, లేట్ అవ్వట్లేదు అనమాట. అంతకు ముందు అయితే నాకు కొంచెం బాగా లేట్ అయిపోయేది. 10:30కి టిఫిన్ చేసేదాన్ని. తర్వాత ఏమైనా వంట చేయాలంటే వంట చేయడం అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు, టైం ఉంటుంది. అప్పుడు టైం ఉండేది కాదండి. మా వాడికైతే 7:30కి స్కూల్ అనమాట. లక్కోడికేమో 8కి. ఇంకా వాళ్ళిద్దరినీ పంపేటప్పటికి నాకు టైం కుదిరేది కాదు. ఉదయం ఫాస్ట్గా పూజ చేసుకోవడం అది అంతా నాకు అలా అనిపించేది కాదు. పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పి అన్నీ సర్దేసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాతే పూజ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా వాడు లేడు కదా, హాస్టల్లో ఉంటున్నాడు కదా. ఇంకా లక్కోడికేమో 8కి వ్యాన్ వస్తుంది. నాకు చాలా టైం ఉంటుంది. అందుకని నేనైతే లక్కోడు వెళ్ళకముందే ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. నాకు కూడా బాగుంటుంది అలా పూజ చేసుకోవడం వల్ల, చాలా టైం ఉంటుందన్నమాట. ఇంకా లక్కోడు వెళ్ళిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేసానండి. నాకు కూడా ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది. అప్పుడే దాదాపుగా నేను 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. అలాగా 3 ఏంటి, ఇంకా 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నానేమో. అంటే మధ్యలో 2 సంవత్సరాలు తీసేయాలండి. కరోనా ఇంకా లక్కోడు కడుపులో ఉండేటప్పుడు అది వెళ్ళలేదు. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. నాకు వెళ్ళకపోతే అదోలా అనిపిస్తుంది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుని వస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఉదయం అమ్మవారికి పునుకులు వేశాను కదా, అల్లం పునుకులు. దాంట్లో కొంచెం పిండి ఉంటే ఆ పిండిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గారెలు అయితే వేసేసానమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇడ్లీకి దోశలకి నానబెట్టాను అనమాట. ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఉందంటే అమ్మ హ్యాపీగా ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి అంత హడావిడి అనిపించదు. లక్కోడికి కూడా ఎక్కువ ఇడ్లీనే తింటుంది. అందుకని చెప్పి ఇడ్లీకి దోశలకు కూడా నానబెట్టేసుకున్నాను. అప్పటికి టైం 9:30 అయిందనమాట. ఇంకా ఒక పక్క రాగులు అయితే వేపుతున్నానండి. ఇంకో పక్క నా కోసం కాఫీ అయితే పెట్టేసుకున్నాను. రాగి పిండి కోసం రాగులు అయితే వేపుతున్నానమాట. అవి తెప్పించి కూడా చాలా రోజులైంది. నేను చిన్న షార్ట్లో పెట్టాను, రాగులు వేయించుకుని ఆడించుకుంటే కమ్మగా ఉంటుంది రాగి జావ కాసుకునేటప్పుడు అని చెప్పి. ఆ వీడియోకి కొంతమంది కమెంట్ చేశారు, రాగులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఎండబెట్టుకొని ఆరిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని ఆడించుకోవాలి అని చెప్పి. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. కానీ ఈసారి ఇంకా కుదరలేదనమాట. అప్పుడే చాలా రోజులైంది అవి తెప్పించి. ఎండేమో అస్సలు రావట్లేదు. ఏదో ఒక చినుకు పడుతూనే ఉంది. దాదాపుగా 15 రోజుల నుంచి ఎండ అయితే అస్సలు రాలేదనమాట. మబ్బుగానే ఉంటుంది. ఇంకో పక్క కారం కూడా ఆడించాలి నేను. కారానికి మిరపకాయలు కూడా తెప్పించి చాలా రోజులైంది. కారం కూడా అయిపోతుంది. నేనేమో తెప్పించి అలా పెట్టుకున్నాను. ఈ ఎండ రాక అలా
అవి నా వంక చూడడం, నేను వాటి వంక చూడడం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే రాగి పిండి కోసం రాగులైతే వేయించేసుకున్నాను. కడిగి ఎండబెట్టేటప్పటికి ఇదేమో మబ్బు మబ్బుగా వస్తుంది, ఆరకపోతే మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పి ఈసారికి డైరెక్ట్ వేయించేసుకుని పిండి అయితే ఆడించుకున్నానండి. నెక్స్ట్ టైం అయితే అలా చేయను. ఉన్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఆడించేసుకుంటాను. ఈసారికైతే తప్పలేదు, అసలు ఎండ రావట్లేదు. అప్పటికే నేను కాపలా కింద కూర్చున్నాను అనమాట. ఎండుమిరపకాయలు ఎండబెట్టి ఎప్పుడు ఏ చినుకొస్తుందో తడిచిపోతాయేమో అని చెప్పి ఆ రోజు ఇంకే పని పెట్టుకోలేదు. ఓన్లీ ఎండుమిరపకాయలకి కాపలా కాయడం సరిపోయింది. ఇంకా టిఫిన్ తినేసి కొన్ని బట్టలు హాల్లో వేసుకొని ఇంకా అలా బయటకు చూస్తూ బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను. అలా కూర్చుని టీవీ చూస్తూ ఇంకో కొన్నేమో బయటికి వేస్తూ అలా సరిపోయిందనమాట. ఇంకా భోజనం టైం అయితే అయిపోయింది. భోజనం చేసేసాను. ఈ లోపేమో మబ్బు వేస్తుంది, ఒక పక్క ఎండ కాస్తుంది, అలా సరిపోతుంది. ఇంక ఇసుపొచ్చేసి కవర్లోకి అయితే ఎత్తేసాను అనమాట. అప్పటికే నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, కొంతసేపు పడుకోకపోతే ఫుల్ తలపోటు వచ్చేస్తుంది అని చెప్పి మిరపకాయలన్నీ కవర్లోకి ఎత్తేసి ఎండ వస్తుంది కదా అని చెప్పి అలా పెట్టేసి కొంతసేపు పడుకోవడానికి వెళ్ళిపోయాను లోపలికి. కొంచెం సేపు పడుకొని లేచేటప్పటికి 3:30 అయిందనమాట టైము. ఇంకా టీ టైం అయిపోయింది కదా, ఎలాగో అవి కవర్లోకి ఎత్తేసాను కాబట్టి ఇంకా అలా ఎండకి ఎండుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఎండ నిలబడిందండి, కొంచెం లైట్గా కొంచెం ఎండపొల వచ్చిందనమాట. ఇంకా అలా ఎండలోనే కవర్ వదిలేసాను. ఇంకో పక్క శనగపిండి కోసం శనగపప్పు కూడా ఎండలో పెట్టేసుకున్నాను. ఇంకా టైం 3:30 అయింది కదా, టీ టైం అయితే అయిపోయిందనమాట. మా ఆయన 3 గంటల నుంచి కూర్చుంటారు, టీ 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 అని చెప్పి. టీ పెట్టిచ్చేసాను అనుకోండి, ఒక పని అయిపోతుంది. టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా టీ తాగేస్తున్నాను. ఉదయం అమ్మవారి దగ్గర పెట్టిన పునుకులు ఉన్నాయి కదా, అవి నంచుకుంటూ తినేసాను అనమాట. ప్రసాదం కదండి, పాడేయకూడదు. ఇంట్లో అందరం తినేస్తాము. ఇంట్లో మా ఆయన నేనే ఉంటున్నాం కాబట్టి ఇంకా టీ పెట్టేసుకుని ఇంకా అలా పునుకులు అయితే తినేసామన్నమాట. తినేసిన తర్వాత పప్పు అయితే వేసాను కదా ఉదయం ఇడ్లీకి దోశలకి, అదైతే కడిగేసుకున్నాను. ఇంకా పప్పు కడిగేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనకి పప్పు కూలింగ్ అయ్యి పిండి ఉరుమవుతుందనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. లేదు పప్పు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండి మీరు కావాలంటే ఒక వాటర్ బాటిల్ డీప్లో పెట్టేసుకుని బాగా కూలింగ్ అయిన తర్వాత ఆ కూలింగ్ వాటర్ మనం పిండి ఆడుకున్నప్పుడు వేసుకున్న పిండి అనేది బాగా ఉరుమవుతుంది. ఇది ఒక చిన్న టిప్పే, మీరు పాటించండి. నేనైతే అలా చేసుకుంటాను అని చెప్తున్నాను. ఇంకా పప్పు కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పనులైతే స్టార్ట్ చేశానమాట. లోపల బయట అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. నాకు వాకిళ్ళు తుడడానికే సాయంత్రం 1 గంట టైం పడుతుందండి. లోపల బయట అంతా కంప్లీట్ అయ్యి పనంతా కంప్లీట్ అయ్యేటప్పటికి గంట టైం పడుతుంది. ఓన్లీ వాకిళ్ళు తుడవడానికే గంట టైం పడుతుంది. ఇంక ఈది వాకులు కూడా తుడిచేసుకొని కల్లాపు జల్లి ఇంక లోపలికి వచ్చేసాను అనమాట. ఇంకా మా లక్కడైతే స్కూల్ నుంచి వచ్చేసింది. వచ్చిన వెంటనే సెల్ పట్టుకుంది. తిట్టానని చెప్పి సెల్ పక్కన వాడేసి అలా సీరియస్గా చూస్తుంది నా వంక. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలకి ముచ్చుకలు తీసేస్తున్నాను. పైన ముచ్చుకు పూర్తిగా తీయకూడదు, కారం ఆడించేటప్పుడు కాడ మట్టుకు కట్ చేయాలంట. ఎండుమిరపకాయలు అమ్మే అతనే చెప్పారు. అంతకుముందు నేను ముచ్చుకలన్నీ తీసేసేదాన్ని. ఆ ముచ్చుకలో కారం ఉంటుంది, కారం అంతా పోతుంది అని చెప్పారు. అప్పటి నుంచి నేను పైన కాడ మట్టుకి కట్ చేస్తానన్నమాట. ఇంక ఎండుమిరపకాయలు అయితే పైన ముచ్చుకలన్నీ తీసేసి ఒక కవర్లో వేసేసాను. దాంట్లోకి మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకుంటామండి మేమైతే. ఇంకా నేను బిర్యానీ స్పైసెస్ అవి ఏమీ వేయను, మేమైతే ఎప్పుడు ఇవే వేసుకుంటాము. 1 కేజీ కారానికి 100 గ్రాముల ధనియాలు, అలాగే 50 గ్రాముల జీలకర్ర, ఇంకా 50 గ్రాముల మెంతులు వేసుకుంటామన్నమాట. అవి వేయించి వేసుకుంటాము, లేకపోతే ఎండబెట్టుకోవచ్చు, కానీ వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. నేనైతే వేయించేసి ఎండుమిరపకాయలతో పాటే ఎండబెట్టేశాను. ఇంకా కారంతో పాటు వరిపిండి, శనగపిండి, రాగిపిండి కూడా ఆడించాను. అవన్నీ ఆడించుకుని తెచ్చి ఇంట్లో పెట్టేసి మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే తెచ్చినవన్నీ మూతలు తీసి పక్కన పెట్టాను అనమాట. వేడిగా ఉంటాయి కదా మిల్ నుంచి తెచ్చినవి, మూతలు అలా వదిలేసామనుకోండి చెమట పడుతుంది, పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. మూత తీసేసి అలా పెట్టామనుకోండి ఆ వేడంతా చల్లారిన తర్వాత మూత పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పిండి ఆడేసుకున్నాను. ఒక వాయి ఆడేసిన తర్వాత నూక కలిపేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం నానితే మనకి రొట్టె ముక్క వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఒక వాయి ఆడేసుకుని నూక కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో వాయి వేసాను అనమాట. అది నలిగేలోపు లక్కోడిని చదివించేసి ఎక్సర్సైజ్ కూడా చేయించేశాను. ఇంకా ఈ వాయి కూడా నలిగిపోయిందంటే నా పిండి పని కూడా అయిపోతుంది. దోశల పిండికి అలాగే ఇడ్లీ పిండికి కూడా ఒకసారి వేసేసుకున్నాను కదండి. ఒక వారం రోజులు టిఫిన్లు కూడా ఉండదన్నమాట. మధ్యలో ఉప్మా చేసినా ఇంకా ఏదైనా టిఫిన్ వేసినా 2 రోజులు, ఒక వారం రోజుల పాటు బ్రేక్ఫాస్ట్కి కంగారు పడక్కర్లేదు. ఇంకా పిండి ఆడుకోవడం అయిపోయిన తర్వాత మా ఆయనకైతే రొట్టె ముక్క వేసేసాను అనమాట. ఇలా కమ్మటి పిండితో రొట్టె ముక్క వేస్తే చాలా ఇష్టం ఆయనకి. మా అత్తయ్య గారు అలాగే వేసి పెట్టేవారు.
మా అత్తయ్య గారే కాదు మా నాన్నమ్మ కూడా అలాగే వేసి పెట్టేది. నాకు కూడా అదే అలవాటు అనమాట. ఇలా కమ్మటి పిండితో రొట్టె ముక్క వేస్తాను. ఇడ్లీ అంత బాగోదు, రొట్టె ముక్క అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మా ఆయనకి టిఫిన్ వేసేసి ఇంకా అది ఉడికేలోపు నేను స్నానం చేసేసాను. లక్కోడికి కూడా స్నానం చేపించేసాను అనమాట. నార్మల్గా అయితే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే లక్కోడికి స్నానం చేపించేసిన తర్వాత చదివిస్తాను. ఆ రోజైతే నాకు సాయంత్రం పిండి ఆడుకోవడం అది పని సరిపోయిందనమాట. కుదరలేదు స్నానం చేయించడానికి. అందుకని చదివించేసి ఎక్సర్సైజ్ అది చేయించేసిన తర్వాత భోజనం తినిపించేసి మా ఆయనకైతే రొట్టె ముక్క వేస్తాను. ఇంకా మిగిలిన సామాన్లు ఉంటే తోమేసుకొని చక్కగా మా లక్కోడు నేను స్నానం చేసేసి మా లక్కోడైతే పడుకుంది. నేనైతే కమెంట్స్కి రిప్లై ఇచ్చి 10:30 అయింది పడుకునేటప్పటికి. ఆ రోజు అలా గడిచింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.